వర్షం పడుతున్న సాయంత్రం. చిన్న రాజు ఇంటి బయట ఒంటరిగా కూర్చున్నాడు. అమ్మా నాన్న ఇద్దరూ పనుల్లో బిజీ. కాని అతనికి తోడు ఒక్కరే, అతని అమ్మమ్మ. ప్రతిరోజూ రాత్రి భోజనం తర్వాత అమ్మమ్మ ఒక మాట తప్పకుండా చెప్పేది. బిడ్డా, ఎవ్వరికీ కష్టమివ్వద్దు. మన చేతిలో ఉన్న మంచి ఇంకొకరి జీవితాన్ని మార్చచ్చు. రాజు చిన్నవాడు, అమ్మమ్మ మాటలు పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు స్కూల్లో ఒక పేద పిల్లాడి లంచ్ బాక్స్ కింద పడిపోయింది. అందరూ నవ్వారు. రాజు కూడా నవ్వాడు. ఆ పిల్లాడు ఏడుస్తూ మూలలో కూర్చున్నాడు. ఆ రాత్రి అమ్మమ్మ రాజు ముఖం చూసి అడిగింది, ఏమైంది బిడ్డా? రాజు జరిగిన విషయం చెప్పాడు. అమ్మమ్మ మెల్లగా నవ్వి చెప్పింది, నువ్వు నవ్వినప్పుడు అతని గుండె ఎంత నొప్పిపడిందో తెలుసా? మనిషిని డబ్బు కాదు బిడ్డా, మనసు పెద్దవాణ్ణి చేస్తుంది. ఆ మాటలు రాజు గుండెల్లో నిలిచిపోయాయి. మరుసటి రోజు రాజు తన లంచ్ ఆ పిల్లాడితో పంచుకున్నాడు. కొత్త బాక్స్ కూడా కొనిచ్చాడు. ఆ పిల్లాడి కళ్లలో ఆనందం చూసి రాజుకి మొదటిసారి నిజమైన సంతోషం అనిపించింది. సంవత్సరాలు గడిచాయి. రాజు పెద్ద ఆఫీసర్ అయ్యాడు. కాని ప్రతి నిర్ణయం తీసుకునే ముందు అమ్మమ్మ మాటలు గుర్తు చేసుకునేవాడు. మంచి చేస్తే అది తిరిగి నీ దగ్గరకే వస్తుంది బిడ్డా. ఒకరోజు అమ్మమ్మ ఫోటో ముందు నిలబడి రాజు కళ్లలో నీళ్లు పెట్టుకుని అన్నాడు, నాకు జీవితం నేర్పింది స్కూల్ కాదమ్మమ్మా, నువ్వే. ఇంట్లో ఉన్న పెద్దల మాటలు అప్పుడప్పుడు కథల్లా అనిపిస్తాయి, కాని జీవితంలో అవే దారి చూపిస్తాయి.